సమయం ఇవ్వబడుతుంది. ప్రైజ్లాడమ్మా. దేవుని నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. 22వ అధ్యాయము సంఖ్యాకాండం వివరించడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఏ యోగ్యత లేని నన్ను ఏర్పరచుకొని తన నోటి మాటల చేత నాతో మాట్లాడిస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ సహాయం కోసం ప్రార్థించుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగలనైనా నీ బంగారు పాదాలు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహోపకారి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, రాజా రక్షక, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉదయకాలం మంది మమ్మల్ని అందరినీ సజీవంగా లేపిన తండ్రి, చిన్న మందగా చేర్చి నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, గనపరచుటకు, చక్కని వాక్యం వెనుటకి ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రభు వాక్యాలను మర్మాలను మేము గ్రహించులాగన మా కన్నులు తెరవబడట కృప చూపించండి. ఆయన మేమేమి నేర్చుకుంటామో మాతో పాటు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యము తండ్రి. నేను కాదు రాజా, మీరే మాట్లాడండి. నా నోటికి బూరగా ఉండి మీరే మాట్లాడమని శ్రేష్టకరమైన తండ్రి విషయములు మేము గ్రహించి దాని ప్రకారం నడుచుకునే కృప మాకు దయచేస్తారని నమ్ముతూ నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు పాదం వద్ద అడిగి వేడుకుంటున్నా నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము బైబిల్ స్టడీ మనము వెళ్ళుచుండగా ఇందులో 4 వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారండి. మొదటి వారు బిలాము గారు, బాలాకు గారు, తర్వాత దేవదూత, గాడిద. ఈ నలుగురిని మనం చూస్తూ ఉంటామండి. ఈ నలుగురిలో మనుషులు కాక బాలాకు, బిలాము గారు కాక దేవదూత ఉన్నారు, గాడిద ఉన్నారు. గాడిదను దేవుడు ప్రత్యేకపరిచినట్టుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటామండి. గాడిదకున్న జ్ఞానము మనుషులకు లేదా అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం కదా. అలాగే ఈ గాడిద ఒక ప్రత్యేకమైన దానిగా మనం ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటామండి. వాక్యంలోనికి వెళ్దాము. మొదటి వచనం చూసుకుంటే గనక, తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానంలో దిగిరి. ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళు? యోర్దాను తీరంలో మోయాబు మైదానంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ చేస్తూ అక్కడ దిగారండి. ఈ 2వ వచనంలో చూసుకుంటే గనక, తిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూసెను. ఆల్రెడీ ఇశ్రాయేలీయులు అమోరీయుల పైన యుద్ధము చేసి విజయం పొందుకోవడము వాళ్ళు తను చూస్తారండి. ఎవరు? తిప్పోరు కుమారుడైన బాలాకు. తను ఏంటంటే మోయాబు దేశానికి రాజుగా ఉన్నాడండి. అయితే 3వ వచనం చూసుకుంటే గనక, జనము విస్తారంగా నున్నందున మోయాబీయులు ఇశ్రాయేలును చూచి జంకిరి. వాళ్ళు ఎన్ని లక్షల మంది కదా. అలా అంత జనమును చూసే వరకు ఈ ఆల్రెడీ అమోరీలతో వాళ్ళు పోరాడారు, ఇంకా మా మీదకి కూడా వస్తారనేసి వీళ్ళు ఏం చేశారంటే చాలా భయపడిపోయారండి. అయితే 4వ వచనం చూసుకుంటే గనక, మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది నాకివేయుననిది. వాళ్ళు ఎలాగ డిస్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారంటే, గడ్డి పెద్ద ఎద్దు బలమైనది కదా, ఆ ఎద్దు ఎలాగ గడ్డినంతా నాకివేసి ఉందో అట్లా మనల్ని అందరినీ చంపేసి నాకి వేసినట్టుగా మన భూమి అంతటిని ఖాళీ చేసేస్తుంది అనే ఆలోచన కలిగి ఉన్నారండి. ఆ కాలమందు బాలాకు మోయాబులకు రాజు కదా. అయితే అతను ఎవరంటే తిప్పోరు కుమారుడు. తిప్పోరు కుమారుడు, అతని పేరు బాలాక్ అండి. అయితే ఇశ్రాయేల్ ప్రజల్ని మనం బ్రతకనిచ్చేలాగా లేరు. వాళ్ళని గెలవాలంటే యుద్ధం సరిపోదు, ఇంకా ఏమైనా చేయాలి. ఏం చేయాలి అని ఆలోచించి బహుశా ఒక నిర్ణయానికి వచ్చి ఉంటాడు. ఏంటనగా, బిలాము గారి మహిమను గురించి విని ఉంటాడు బాలాక్ గారు. బిలాము ఎవరనగా తను బెయోరు కుమారుడు. ఈ బిలాము గారు
ఎక్కడ నివసిస్తున్నాడని మనం గమనించినట్లయితే అతని దేశమందలి నది యొద్దనున్న యోర్దాను నది దగ్గరనున్న పెతోరు అనే గ్రామమునకు దూతలను పంపించాడండి. తను ఎక్కడ నివసిస్తున్నాడు? పెతోరు అనే గ్రామంలో నివసిస్తున్న బిలాము గారి దగ్గరికి బాలాకు ఏం చేశాడండి? దూతలను పంపించాడండి. ఎందుకంటే తన సామర్థ్యం సరిపోదు, యుద్ధము నేను చేయలేను, వాళ్ళు ఇసుకేస్తే రాలనంత జనాంగంగా కనబడుతున్నారు, ఎద్దుగడ్డి ఏ విధంగా వేసి మొత్తం నేలను నాకి వేస్తుందో ఆ విధంగా మనల్ని చేస్తారని ఒక భయము వణుకు తనలో పుట్టి ఆ ఇస్రాయేలు జనాంగాన్ని చూసి ఎక్కడ నివసిస్తున్న బిలాము గారంటే యోర్దాను నది యొద్ద నివసిస్తున్న చిన్న గ్రామమైన పెతోరు అనే గ్రామానికి దూతలను పంపించి తన సహాయం కోరాలని ఆశపడ్డాడండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తుల నుండి ఒక జనము బిలాము గారి దగ్గరకు వచ్చారండి. అయితే వచ్చి ఏమంటున్నారంటే, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చారు, వారు భూమిని కప్పేంత విస్తారంగా ఉన్నారు, కాబట్టి ఈ జనమును శపింపుము, వారు నాకంటే చాలా బలవంతులు, నీవు శపించడం వలన వాళ్ళు బలహీనమైపోతారు, అప్పుడు నాకు బలం వస్తుందేమో, అప్పుడు నేను ఈ దేశం నుండి తోలివేయుదును వాళ్ళనని బాలాకు చెప్తూ ఉన్నారండి. ఏం చేస్తున్నారు? తన శక్తి సామర్థ్యముల మీద తనకు నమ్మకం లేదు. అన్య దేవతలను పూజించే అతను మోయాబీయుడి విగ్రహారాధికులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ప్రజలైన బిలాము గారితో తన హెల్ప్ తీసుకొని తను వీళ్ళని శపిస్తే వాళ్ళు బలహీన పడిపోతారు, అప్పుడు నేను వాళ్ళతో యుద్ధం చేయాలి అనే ఆశ కలిగి ఉన్నాడండి. ఇక్కడ బిలాం గారి మీద ఎంత కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాడంటే, బాలాకు ఏమంటున్నారంటే, నువ్వు దీవించిన వాళ్ళు దీవించబడుననియో, శపించువాడు శపింపబడి అనియో నేను ఎరుగుదును. అతని గొప్పతనము, బిలాము గారి గొప్పతనము ఆల్రెడీ విని ఉన్నాడన్నమాట. అందుకని అతను పెద్ద ప్రవక్త. ఆ ప్రవక్త గారి విషయమై బాలాకు విన్నాడు కనుక, నువ్వు దేవుని దీవిస్తే వాళ్ళు దీవింపబడుతున్నారు, ఎవరిని శపిస్తే కనుక వాళ్ళు శపింపబడుతున్నారు అని నేను విన్నాను, దయచేసి మా దగ్గరికి రండి, వచ్చి మీరు ఈ కార్యము చేయమని అతన్ని అడుగుతూ ఉన్నాడండి. 6వ వచనంలో చూసుకుంటే బిలాంతో ఏం చెప్పమంటున్నాడండి? మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకొని వచ్చి బాలాకు ఎలాగైతే చెప్పమన్నారో ఆ విధంగా వాళ్ళు బిలాముకు చెప్తారండి. ఏమని చెప్పి ఉంటారు? నువ్వు తప్పకుండా రావాలి, నువ్వు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలను చెప్పించాలి, చెప్పిస్తే మా రాజు యుద్ధం చేసి వాళ్ళ మీద విజయం సాధిస్తాడని బిలాము గారితో మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలు చాలా సొమ్మును చేత పట్టుకొని వచ్చారు, విలువైన వస్తువులను చేత పట్టుకొని వచ్చి అతని బిలామును ప్రాధేయపడుతూ ఉన్నారండి. అయితే ఇక్కడ మనము గమనించవలసింది ఏంటనగా, ఎవరైనా ఒక తండ్రి దగ్గరకు వచ్చి, అంకుల్ మీ కుమారుని నేను కోపగించుకుంటున్నాను, నేను మీ బాబును లేక పాపను చెప్పించాలనుకుంటున్నానని అన్నాడు అనుకోండి, ఆ తండ్రి ఏమంటాడండి? నీ ఇష్టం బాబు, ఏమైనా చెప్పించుకో, నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చెప్పించుకో అని అంటాడండి? అన్నారు కదా. కొందరు తల్లిదండ్రులు ఉంటారనుకోండి, అలాంటి వాళ్ళు కూడా కోపంతో అనేక మాటలు అంటూ ఉంటారు. కానీ ఇతరులు మీ పిల్లల్ని శపిస్తాను అంటే ఎవరైనా ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకోరు కదా. అవునా కాదా? మీరు చెప్పాలండి. బాగా చెప్పించు బాబు మా పిల్లల్ని అని అంటామండి మనము? అనము. కానీ ఇక్కడ దేవుడు కూడా అలాంటి తండ్రే కదా. దేవుడైన యెహోవా తను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలు తను తండ్రిగా భావిస్తున్నాడు. వాళ్ళని చెప్పించినప్పుడు తను కూడా బహుశా కోపం వస్తుంది కదా. శపించమని ఎవరిని అడుగుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను శపించమని బిలాము గారిని అడుగుతున్నప్పుడు యెహోవా దేవుడికి కూడా కోపం వచ్చి ఉంటుందండి. అప్పుడు బిలాం దగ్గరకు వచ్చి
వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోదె సొమ్ము తెచ్చి బాలాకు చెప్పిన మాటలు చెప్పినప్పుడు మీరు ఇక్కడ ఈ రాత్రికి ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాట తిరిగి వచ్చి మీతో చెప్పేదని అనెను. వాళ్ళు వచ్చారు, చెప్పారు, ఇలా చేయమని మా రాజుగారు చెప్తున్నారంటే మీరు రాత్రికి ఇక్కడే ఉండండి, నేను దేవుడితో మాట్లాడతాను, తను ఏం చెప్తే నేను అదే మీకు వచ్చి చెప్తాను, ఆ విధంగా నేను నడుచుకుంటానని బిలాము గారు చెప్తూ ఉన్నారండి. బిలాము గారికి తెలియదంటారా? ఇస్రాయేల్ చెప్పించడం వలన వాళ్ళకు నష్టం జరుగుతుంది, నేను ఏ విధంగా అలాగ చేస్తాను అని ఆలోచన కలిగి ఉండాలి. కానీ వాళ్ళని ఏం చేస్తున్నారు? మీరు వెయిట్ చేయండి, యెహోవా చెప్పిన మాటలు మీకు చెప్తానని బిలాము చెప్తూ ఉన్నారండి. దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్ద నుండిన ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాం ఏమంటున్నాడంటే ఇస్రాయేల్ ప్రజలు భూతలము కప్పివేసంత జనాంగంగా ఉన్నారు, నన్ను వాళ్ళని శపించమని అడుగుతున్నారు, వాళ్ళు బలహీనంగా అవ్వినప్పుడు నేను వాళ్ళని వెళ్ళగొట్టదని నాకు వర్తమానం పంపేనని చెప్తూ ఉన్నానండి. శాపనం ద్వారా శపించడం ద్వారా వాళ్ళ శక్తులన్నీ పోతాయి, బలహీనం అయిపోతారు, అప్పుడు నేను వాళ్ళ మీద విజయం సాధిస్తానని నన్ను రమ్మని చెప్తున్నారని దేవుడితో బిలాము చెప్తూ అడిగినప్పుడు చెప్తూ ఉన్నాడండి. అందుకు దేవుడు నీ వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్తారు. కాబట్టి బిలాము ఉదయంలోనే లేచి బాలాకు అధికారులతో మీరు స్వదేశమునకు వెళ్ళుడి, మీతో వచ్చుటకు దేవుడు సెలవీయలేదని చెప్పాను. ఇప్పటి వరకు బాగానే చెప్పారండి. ఇంకా దేవుడు నాకు ఆజ్ఞ ఇవ్వడం లేదు, మీరు ఇంకా వెళ్ళిపోండి, నేను రాలేను అని చెప్తాడండి. బాలాకు అధికారులు బాలాకుకు ఈ విషయం చెప్పినప్పుడు రావడం లేదని 14వ వచనంలో చెప్తారండి. బిలాము రావడం లేదు, వాళ్ళ దేవుడు వెళ్ళొద్దని సెలవిచ్చారట అని చెప్తాడండి. అయినను బాలాకుకు ఆశ చావలేదు, ఇంకా ఘనత వహించిన వారిని, ఇంకా పెద్దవాళ్లను, మరి ఎక్కువ మందిని పంపించాను. ఇలాగ చెప్పమంటాడు, మాతో వస్తే నీకు చాలా ఘనత కలుగజేసేదను, దయచేసి మాతో వచ్చుటకు నీవు అభ్యంతరం చెప్పకము అని బిలాముతో చెప్తారు. కేవలము నా కోసం వచ్చి ప్రజలను శపించమని చెబుతున్నారని సిప్పోరు కుమారుడైన బాలాకు రాజు వర్తమానం పంపేనని చెప్పేది. ఏం చెప్తున్నాడు? నా కోసమైనా ఒక్కసారి రండి ప్లీజ్ ప్లీజ్ అని వాళ్ళను ప్రాధేయపడమని చెప్పి మరి ఇంకా ఘనత వహించిన వాళ్ళు, పెద్దవాళ్ళు, ఉన్నతమైన పోస్టులో ఉన్న వాళ్ళు ఉండవచ్చు, ఇంకా గొప్ప గొప్ప బహుమానాలు తీసుకొని వచ్చి ఉండవచ్చు, వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే బిలాము గారిని ప్రాధేయపడుతూ ఉన్నారు. బాలాక గారు పంపించిన వర్తమానాన్ని బిలాముకు చెబుతూ ఉన్నారండి. అయితే బిలాం గారు చాలా చక్కగా జవాబు చెప్పారు. ఏంటనగా నాకు ఇంటెడు బాలాకు ఇంటెడు వెండి బంగారం నగలు నాకు ఇచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనను చేయునట్లు నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను అని చెప్తున్నారు. 18వ వచనంలో ఈ మనకు కనబడుతూ ఉందండి. బిలాము గారు ప్రవక్త అయినప్పటికీ దేవుడి మాట విన్న వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇంటెడు బంగారం, కొంచెం కూడా కాదు, ఇంటి నిండా అంత ఇంటి బంగార నగలు నాకు ఇచ్చినను, చిన్న పనైనను పెద్ద పనైనను మహారాజైనను ఎవరైనను నేను నా దేవుడైన యెహోవా నోటి మాట నేను మీరను, కానీ ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగానే నడుచుకుంటానని ఈ బిలాము గారు ప్రవక్త చెప్తూ ఉన్నారండి వాళ్ళతో. కానీ ఎక్కడో మానవ నైజం బయటపడింది. తనలో ఘనత మరియు బహుమానాలు చూస్తే కనుక కొంచెం ఆశ కలిగి ఉంటుందండి. బహుశా వాళ్ళతో మీరు వెళ్ళండి, మా దేవుడు వెళ్ళొద్దన్నారు అని చెప్పాలి కాదండి. కానీ ఏం చేస్తున్నారంటే ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి, యెహోవా దేవుడు మళ్ళీ ఏమైనా నాకు పర్మిషన్ ఇస్తారో ఏమో నేను తెలుసుకుంటానని వాళ్ళతో చెప్తాడు. చెప్పొచ్చు కదా, వెళ్ళిపోండి ఇంకా మీరు
మీకు అవసరం లేదు. ఒకసారి మా దేవుడు చెప్పాడు కదా, నేను రానని మీతో చెప్పాను కదా, అయినను మళ్ళీ మీరు వచ్చి నన్ను కన్విన్స్ చేస్తున్నారు. నేను రాను, ఇంతేడు బంగారము ఇంత ఇచ్చినా కానీ నేను రానని చెప్తూనే ఒక సెకండ్ ఆప్షన్ లాగా వాళ్ళని ఏం చేశాడు, మళ్ళీ రాత్రి అక్కడే మీరు పడుకోండి, మళ్ళీ ఇంకేమైనా నాకు జవాబు దొరుకుతుందేమో అనే ఆశతో ఆ నైట్ రాత్రి ఇక్కడే బస చేయండి అని వాళ్ళతో చెప్తూ ఉన్నాడండి. ఈ అదంతయు మనకు 19వ వచనంలో కనబడుతూ ఉంది. 20వ వచనంలో చూసుకుంటే ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, కానీ వెళ్ళు పర్వాలేదు, కానీ నీతో చెప్పిన మాట నేను చెప్పుననే నీవు చేయవలనని బిలాముతో సెలవిచ్చును. నేనేం చెప్తానో అదే మాట నువ్వు చెప్పాలి అని బిలాముకు సెలవిచ్చారండి. ఇంకా బిలాము గారికి చాలా సంతోషం వేసింది. దేవుడు ఆజ్ఞ దొరికేసిందని సంతోషించి ఉదయంలో లేచి బిలాము తన గాడిదకు గంట కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. తన ప్రయాణం మొదలు పెట్టేశాడు. ఇక తనకు కావాల్సి కూడా అదే ఘనత, ధనము అన్ని ఆ ధనాపేక్ష కలిగి ఉన్నారు కనుకనే వాళ్ళని పంపించి వేయకుండా రాత్రి అక్కడ బస చేయించి దేవుడు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు కూడా తనకు తగ్గట్టుగానే సమాధానం ఇచ్చారు. నువ్వు వెళ్ళు, వాళ్ళు పిలుస్తున్నారు కదా, నువ్వు వెళ్ళు, కానీ నేనేం చెప్పానో నువ్వు అదే అక్కడ పలకాలి అని ఒక కండిషన్ పెట్టి అక్కడి నుంచి పంపించారండి. తను ఇక వెంటనే సంతోషంగా ఉదయాన్నే లేచిపోయి తన గాడిద గంట కట్టేసుకొని మోయాబు అధికారులతో ప్రయాణమై వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళుచుండగా మరి పంపించినప్పుడు దేవుడు గారు కూడా నీ ఆశ చాలా ఎక్కువగా ఉంది కదా, వెళ్ళు అని అన్నారే, కానీ దేవుడు కోపము రగులుకుంది అక్కడ. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. యెహోవా దూత అక్కడ చాలా దేవుడి కోపం వచ్చి అతని దూత విరోధి అయి త్రోవలో నిలబడి ఉన్నది. 22వ వచనంలో చూసుకుంటే గనుక అతడు గాడిదనెక్కి పోవచ్చుండగా అతనికి ఇద్దరు పనివాళ్ళు కూడా అతనితో వెళ్ళారండి. అందముగా పనివాళ్ళు, గాడిద అందరు కలిసి ప్రయాణమై వెళ్తూ ఉన్నారండి. ఈ బిలాము గారు దేని మీద వెళ్తున్నారండి? గాడిద మీద. కానీ మన నిజ జీవితంలో మన కోపం వచ్చినప్పుడు కానీ, ఎక్కువ ప్రేమ వచ్చినప్పుడు కానీ మనం వాళ్ళను ఏమని సంబోధిస్తామండి? చెప్పగలరా ఎవరన్నా? ఏ గుర్రమా, ఏ సింహమా అని అంటామా? అన్నారు కదా. ఏ ప్రేమతోనే ఏ గాడిద అంటాము, లేకపోతే కోపం అయితే ఏ గాడిద అని అంటాం కదా. అలాగే ఇది మనం అంటామా లేదా చెప్పండి? ఏ సింహమా, ఏ గుర్రమా అనేది అనం కదా. అలాంటి గాడిదను ఎవరైనా మనము పెంచుకుంటామా చెప్పండి? పెంచుకోము. చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉంది. చూడ్డానికి అందంగా ఉండదు. కానీ బిలాము గారు ఒక ప్రవక్త కదా, కానీ తను గాడిద మీద ప్రయాణమయ్యి వెళుతూ ఉన్నారండి. ఇక్కడ మనము 22వ అధ్యాయము 23 నుండి 28 వచనాలు ఒకసారి చదువుకుందామండి. అమ్మ చదువుతావా? అమ్మా చదువుతాను. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి యుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయేది. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటును నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా
క్రింద కూలబడను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను. కనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసేదనని బిలాముతో అనగా, బిలాము, చాలు నీవు నా మీద చాలమ్మా. తిరగబడితివి. అమ్మ చాలు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందండి, ఒక సందర్భం ఏం కనబడుతుందంటే, యెహోవా దూత ఖడ్గము చూసి పొలంలోనికి పారిపోయినట్టు బిలాము గాడిదను కొడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు అండి. ఇక్కడ బిలాము దేవదూతను చూడలేకపోయాడు, కానీ గాడిద ఏం చేస్తుంది? యెహోవా దూత ఖడ్గమును చూసింది. ఫస్ట్ టైము పొలంలోకి పారిపోయినప్పుడు బిలాము దాన్ని కొడతాడండి. 2 ప్రక్కల గోడలున్న ద్రాక్ష తోట సందులో నిలిచినప్పుడు గాడిద గోడ మీద పడి బిలాము కాలు గోడకు అదిమెను. అప్పుడు మళ్ళీ కొడతాడండి. ఈ గాడిద కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేక ఇరుకు చోటున దేవదూత నిలబడింది. ఆ బిలాముతో కింద కూలబడిపోతాడు. కనుక 3 సార్లు కర్రతో ఆ గాడిదను బిలాము కొడుతూ ఉన్నాడండి. ఎందుకంటే గాడిద ఏం చూస్తుంది? దేవదూతను చూస్తూ ఉంది. తన యజమానికి ఎక్కడ ఏ గాయం అవుతుందో అని భయపడి ఇటు అటు పరిగెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 29:30 ఒకసారి చదవమా. బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా, అతడు లేదనెను. చాలమ్మా. అయితే ఇక్కడ గాడిదకు మాట ఇవ్వబడింది, నీవు నన్ను 3 సార్లు కొట్టావు కదా, నిన్నేమైనా మొదటిసారి తీసుకొని వెళ్తున్నానా? అనేక మార్లు ఎక్కించుకొని వెళ్ళాను కదా అని గాడిద ప్రశ్నిస్తూ ఉందండి. దేవదూత కనబడిన వెంటనే మాట వస్తే గనుక బహుశా తన యజమానికి తెలిపేదేమో, కానీ తనకు వచ్చే ఏకైక శబ్దము అది ఎలాగ అరుస్తుందో మనకు తెలుసు కదండి. బాబోయ్ వినలేనంత రావేమన్నా కంఠాన్ని విప్పిందనుకోండి, ప్రజలు ఏం చేస్తారు? అప్పుడు చెవులు మూసుకు ఉంటారు. 31 వచనంలో మనం గమనిస్తే, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను చూసి తల వంచి సాష్టాంగ పడెను. గాడిద తను ప్రశ్నించినాక అప్పుడు బిలాము కన్నులు తెరవబడ్డాయండి. నేను ఇంత నువ్వు తెచ్చుకున్నప్పటి నుంచి నిన్ను మోస్తూ ఉన్నానే, అని నీకు ఎప్పుడైనా నేను నష్టం కలిగించానా? పరిగెట్టి పడేసి ఉండాలా, కానీ తన యజమానికి ఏ గాయము జరగకుండా కాపాడదామని ఇటు అటు పరిగెడుతుంది. దాంట్లో కొద్దిపాటి దెబ్బ తగిలి ఉండొచ్చు. అప్పుడు బిలాం గారు కోపం వచ్చేసింది. ఏంటి అని ఆలోచన శక్తి కూడా తనకు లేదు. 3 సార్లు కర్రతో దాన్ని కొట్టాడు. కొట్టినప్పుడు నువ్వు ఎందుకు అలా చేశావు, నన్ను ఎందుకు కొడుతున్నావు అని మాత్రమే గాడిద బిలామును ప్రశ్నించిందండి. ఆ ప్రశ్నించినప్పుడు, ఇంకా నా దగ్గర ఖడ్గం లేదు, నిన్ను చంపేసేవాడిని అన్నప్పుడు, అప్పుడు ఆ మాట అన్న వెంటనే బిలాము గారి కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు ఏం కనబడిందండి ఎదురుగుండా? ఖడ్గము దూసిన చేత పట్టుకున్న దేవదూతను చూడగానే అతనికి బహుశా భయం అయి ఉంటుంది. అతని దేవదూతకు సాష్టాంగ నమస్కారం చేశాడండి. ఈ 32, 33 వచనాలు చూసుకుంటే గనక, యెహోవా దూత ఈ ముమ్మారు ఈ గాడిదని నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగాను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. అప్పుడు ఆ గాడిద వల్ల నువ్వు బ్రతికి ఉన్నావు, కానీ లేని ఎడల
నువ్వు చంపబడేవాడివని దూత చెప్తూ ఉందండి. 34వ వచనం చూసుకుంటే గనుక, అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, తన కన్నులు తెరవబడ్డప్పుడు తను ఎలా ప్రవర్తించాడనేది తనకు తెలిసిందండి. నేను పాపం చేశాను, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదను అని యెహోవా దూతతో చెప్పగా, దూత వెళ్ళుము, నేను నీతో చెప్పిన మాటయే కానీ మరేమీ పలకరాదని బిలాముతో చెప్పాను. అప్పుడు తన ఆలోచన వచ్చింది, ముందే ఆ పని చేసి వెళ్ళకుండా దేవుడు ముందు ఒకసారి చెప్పారు, నేను రానని చెప్పకుండా ఈ సగం దూరం ప్రయాణమై వచ్చేసాక అప్పుడు తను ఆలోచిస్తూ ఉన్నాడు బిలాము, నేను తప్పు చేశాను, నీ ఆజ్ఞ అయితే వెళ్తా, లేకపోతే నేను ఎలక్కి వెళ్ళిపోతానంటే దేవుడు ఏమని చెప్తుందంటే, నువ్వు వెళ్ళు, కానీ నేను ఏ మాట అయితే నీతో చెప్తానో ఆ మాటే నువ్వు చెప్పాలి అని బిలాంతో చెప్తూ ఉందండి. ఈ సంఖ్యాకాండం 22, 36 నుండి 41 వచనం వరకు ఒకసారి చదువుతామా? బిలాము వచ్చెనని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరం నందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలు వెళ్ళగా, బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని గదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను గణపరచ సమర్థుడను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పింది. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళింది. వారు కిర్యతు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగం బిలామును అతని యొద్దనున్న అధికారులను పంపింది. మర్నాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను. ఓకే అమ్మా. ఇక్కడ 38 వచనం చూసుకుంటే గనక, అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయితేనేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించిన మాటయే పలికేదనని చెప్తున్నారు. ఇక్కడేమో నేను పిలిచినప్పుడు నువ్వు రాలేదెందుకు, నేను అంత కానివాడనా అని నిష్ఠూరమైన మాటలు ఈ బాలాకు గారు మాట్లాడినప్పటికీ నేను వచ్చాను, కానీ నీ చెప్పిన మాటలు పలికే అంత ధైర్యము నాకు లేదు. దేవుడు ఏ విధమైన మాటలు నాతో పలికిస్తాడో నేను అవే మాటలు పలుకుతాను, ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా అని బాలాకుతో చెప్తున్నాడు. దేవుడు నా నోట పలికించిన మాటలే నేను పలుకుతాను అని చెప్తూ ఉన్నాడండి. బిలాము గారి కళ్ళు తెరవబడ్డాయి కనుక దేవుడి ఘనతను ఆయన గుర్తెరిగి నేను దేవుడు చెప్పినట్టు వినాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడండి. ఇక్కడ గాడిద వల్ల బిలాముకు కన్నులు తెరవబడ్డాయి. ఎలాగనగా బహుశా చాలా ఆనందంగా ప్రయాణం అయి వచ్చి ఉంటాడు బిలాం గారు. ఘనత దొరుకుతుంది, ధనం దొరుకుతుంది, రెండు లభిస్తున్నాయి, నన్ను దగ్గరుండి తీసుకొని వెళ్తున్నారు అని సంతోషంలో ఉండి ఉంటారు కనుక బిలాము దేవదూత తను పట్టుకున్న ఖడ్గం కూడా తనకి కనబడలేదండి. ఈ గాడిద వల్ల బిలాము కన్నులు తెరవబడ్డాయి, గాడిద వల్ల బిలాము ప్రాణము రక్షింపబడింది. ఈ గాడిదను దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ అధ్యాయంలో గాడిదకు ఒక ప్రత్యేకత మనకు కనబడుతూ ఉందండి. మనం గమనించవలసింది ఏంటంటే, పూర్వకాలంలో ప్రజలు గాడిదలను బరువులు మోయడానికి, మనుషులు ఎక్కి తిరగడానికి ఉపయోగించేవాళ్ళు. ఎంత బరువు వేసినప్పటికీ తను మౌనంగా బరువును మోస్తూ ప్రయాణం సాగించే స్వభావము కనబడుతూ ఉండేది. ఈ అధ్యాయంలో మనం చూస్తే గనుక బిలాము మహాప్రవక్త అయినప్పటికీ గర్వము, లోకాశ ద్వారా తన కన్నులు ఏం చేయబడ్డాయి? మూయబడి ఉన్నాయి. ప్రాణం పోగొట్టుకునే వరకు వచ్చింది. అతను దేవదూతలు చూడలేకపోయాడు. దేవుని కోపం పుట్టించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారండి. కానీ బిలాము
మోస్తున్న గాడిదను చూసుకుంటే అది మానవుని బరువు కనీసం పురుషుడు 70 పైనే ఉంటాడు కదండి. అయినప్పటికీ మోస్తూ ఉంది. దేవదూత కనబడినప్పుడు యజమానిని రక్షించాలనే ఆలోచన కలిగి ఇటు అటు పరిగెత్తిందండి. యజమాని తనను కొడుతున్నప్పుడు కాలుతో ఒక తన్ను తన్నివచ్చు, కానీ అలా చేయలేదు. బాధను దీనిని భరిస్తూ ఉంది. దీన్ని బట్టి గాడిదకున్న మొట్టమొదటి లక్షణము తగ్గింపు స్వభావంగా మనకు కనబడుతూ ఉందండి. రెండవదిగా, దేవదూత కనబడగానే ప్రక్కకు తొలగింది. ధీటుగా నిలబడి అడ్డులే అని గాని గర్వంగా ముందుకు వెళ్ళలేదండి. దీని వలన గౌరవించే స్వభావం రెండవ లక్షణంగా మనకు కనబడుతూ ఉందండి. మూడవదిగా చూసుకుంటే, యజమాని 3 సార్లు కొట్టినప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను ఇంతకుముందు మోసాను కదా, ఎంత బరువైనను మోసుకుంటూ మౌనంగా వెళ్ళాను కదా అని అడుగుతుంది, కానీ కోపగించుకోలేదు యజమాని మీద. అందుకంటే విధేయత కలిగిన స్వభావము మూడవ లక్షణంగా మనము గమనిస్తూ ఉన్నామండి. ఈ 3 లక్షణాల కారణంగా చక్కని విధేయత, గౌరవించడం, తగ్గింపు స్వభావం కలిగిన ఈ గాడిదను బట్టి దేవుడు ఏం చేశాడు, మాట్లాడే శక్తిని గాడిదకు అనుగ్రహించాడండి. ఎంత గొప్ప భాగ్యం కదండి. ఈ లక్షణాలు మనకు ఉంటే మనం కూడా ఎంత దీవెన పొందుకునే వారిగా ఉంటామండి. మన జీవితంలో ఈ 3 లక్షణాలు కనుక ఉంటే 4వ దీవెన మనకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఏ జంతువైనా మాట్లాడడం మనం చూసామా? కానీ ఈ దేవుడు ఏర్పరచుకున్నందున, గాడిదను ఏర్పరచుకున్నందున పరిశుద్ధ గ్రంథంలో తన గురించి ప్రస్తావించబడిందండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, గాడిద లాంటి స్వభావము, తగ్గింపు స్వభావము, గౌరవించే స్వభావము, విధేయత కలిగే స్వభావం మనలో ఉందా అని మనము పరీక్షించుకోవాలండి. బిలాము లాంటి స్వభావం కలిగి ఉన్నామా? బిలామైతే తను ఘనతను, ధనాపేక్షను ఆశించి ఉంటాడు. ప్రవక్త అయినప్పటికీ దేవుడిని తను చూడలేకపోయాడు. తన గర్వము వలననేమో, బహుశా ధనాపేక్ష వలననేమో దేవుణ్ణి చూడలేని స్వభావం కలిగి ఉన్నాడండి. బాలాకు వలె ఇతరుల మీద ఆధారపడే స్వభావం కలిగి ఉన్నామా? నేను కొట్లాడతాను, వాళ్ళతో యుద్ధము చేస్తాను ఇశ్రాయేలును అనకుండా ఒక శాపము మీద ఆధారపడి ఉన్న బాలాకు వలె ఉన్నామా? మనం ఏ విధంగా ఆధారపడి ఉన్నాం, ఎవరి మీద ఆధారపడి ఉన్నాం, ఎవరిని చూస్తున్నాము అనేది మనం పరీక్షించుకుందాం. మనం దేవుడి వైపు చూసినప్పుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయండి. మాట్లాడే శక్తిని, మనం మాట రాని వాళ్ళము, వాక్యము చదవలేని వారము, వాక్యం బోధించలేని వారంగా ఉన్నామనుకోండి, అలాంటి వాళ్ళు మనం ఈ 3 స్వభావాలు మనలో ఉంటే కనుక మనకు 4వ లక్షణాన్ని దేవుడు మనకు ఇస్తాడండి. అలాంటి దీవెనలు మనకు రావాలని కోరుకుందాం. మనం ఏ విధంగా నడుస్తున్నాం అనేది మనం పరీక్షించుకుందామండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కనుక ఆమేన్.